నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం కూడా వచ్చేసింది. నాగార్జున సాగర్లో గెలిచినటువంటి నోముల భగత్కి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలవదని నేను గతంలోనే చెప్పిన, కానీ విజయం సాధించింది. మరి తీన్మార్ మల్లన్న నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నావు కదా. ఎస్, తీన్మార్ మల్లన్న మీ అందరికి ఇస్తా ఉన్నాడు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఏంటి, మంచినీళ్ళు ఇయ్యకపోతే ఓటే అడగాలన్నటువంటి కార్యదీక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా లేకపోతే తల నరుక్కుంటా అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనిముత్యమైనటువంటి ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రైట్. సో ఇక ఇవాళ ఈనాడు దినపత్రిక చూసుకుంటే, బెంగాల్ బెబ్బులిదే, తృణమూల్ తిరుగులేని విజయం, మోదీ అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించినా గెలవలేకపోయిన భాజపా, నందిగ్రామ్లో స్వల్ప తేడాతో ఓడిన మమత, 3 రాష్ట్రాల్లో అధికార కూటమిలదే విజయం, 2 చోట్ల మారిన ప్రభుత్వాలు, తమిళనాడులో డిఎంకే, అస్సాంలో భాజపా కూటమి గెలుపు, కేరళలో ఎల్డీఎఫ్ విజయం, పుదుచ్చేరిలో మార్పు కోరుకున్న ఓటర్లు అంటూ వార్త. ఉత్కంఠకు తెరపడింది. 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లమయ్యాయి. 3 చోట్ల ఓటర్లు అధికార పార్టీలకే పట్టం కట్టారు. 2 చోట్ల ప్రస్తుత సర్కారులను ఇళ్లకు పంపారు. బెంగాల్లో తృణమూల్ నేతృత్వంలోని ప్రభుత్వం ముచ్చటగా 3వసారి కొలువుదీరబోతోంది. భాజపా నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బెంగాల్ బెబ్బులిగా పేరొందిన మమత ఒంటి చేత్తో వారిని ఎదుర్కొని హ్యాట్రిక్ సాధించారు. అయితే పోటీ చేసిన నందిగ్రామ్లో ఆమె అనూహ్య రీతిలో ఓడిపోయారు. తమిళనాడులో ఒకదాని తర్వాత ఒకటి 2 కూటముల మధ్య అధికార దండం మారే పరిస్థితి ఇంకోసారి పునరావృతమైంది. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈశాన్యాన అస్సాంలో భాజపా, దాని మిత్రపక్షాలు మరోసారి వికసించాయి. కేరళలో దశాబ్దాల ఆనవాయితీని తోసిరాజంటూ వామపక్షాల నేతృత్వంలోని కూటమి వరుసగా 2వసారి విజయబావుట ఎగరేసింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. పూర్తి వివరాలు, ప్రత్యేక కథనాలు లోపల పేజీల్లో అంటూ ఈనాడు పేపర్లో మనం వార్త చూడవచ్చు. ఇక రాయల్ బెంగాల్ టైగర్ వేట నిషేధం అని చెప్పి ఇగో మోడీ షా గన్నులు ఇరిగిపోయినాయి, ఇంటికి పోతా ఉన్నారు. మోడీ శుభాకాంక్షలు. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా అవసరాలను తీర్చడంలో పాటు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్రం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కేరళలో విజయం సాధించిన పినరయ్ విజయన్కు తమిళనాడులో స్పష్టమైన మెజార్టీ సాధించిన డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇక దేశాన్ని బెంగాల్ రక్షించింది. ఇది బెంగాల్ ప్రజల గెలుపు, ప్రజాస్వామ్య విజయం. ఈ తీర్పు ద్వారా భారత్ను మత సామరస్యాన్ని రాష్ట్రం రక్షించింది. అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా, బెంగాల్ను చూసి గర్వపడుతున్నా. ఇది అఖండ విజయం. 200 సీట్లు గెలుచుకుంటామని భాజపా నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు వారి ముఖం చూపించగలరా? కేంద్ర ప్రభుత్వం, దాని యంత్రాంగం, దాని ఆధీనంలోని సంస్థలు ఇలాంటి అనేక ప్రతికూలతలను దాటుకొని ఈ విజయం సాధించామని మమతా బెనర్జీ నిన్న గర్జించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఒక్కసారి చూస్తే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అంటే మొత్తం 292 సీట్లుంటే తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 75 ప్లస్ దాని కూటమి 2. ఇక లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ కలిసి 1 సీటు గెలుచుకున్నాయి, ఇతరులు 1 గెలిచినటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడ లెఫ్ట్ కనుమరుగైపోయింది. జ్యోతి బస్ ఏకంగా 5 పర్యాయాలు 25 సంవత్సరాల పాటు అక్కడ తిరుగులేని ప్రభుత్వాన్ని నడిపించినటువంటి సిపిఎం పార్టీ అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అక్కడ కేరళలో మాత్రం రక్షించుకోగలిగింది. ఇక మిగిలింది ఒక కేరళ మాత్రమే. మిగతా చోట్ల దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీలు ఇక రంగెలిచిపోయినటువంటి పరిస్థితి. సేమ్ టైం కాంగ్రెస్ కూడా అదే ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ కాంగ్రెసు తమిళనాడులో కొంత మెరుగైన ఫలితాన్ని తీసుకురాగలిగింది. అలాగే అస్సాంలో కొంత అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న కొంత బెటరే అనిపించింది. ఇక పుదుచ్చేరిలో మాత్రం 8 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లుంటే డిఎంకే ప్లస్కు 152 వచ్చినాయి. అంటే స్పష్టమైన మెజార్టీ సాధించారు అక్కడ. అన్నా డిఎంకే ప్లస్ కూటమికి 82 సీట్లు వస్తే ఇతరులు 0 గెలిచారు అక్కడ. ఇక ఇవి తప్ప వేరే వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు అక్కడ. కమల్ హాసన్, అలాగే విజయ్ ఆయన పేరు విజయ్, వీళ్ళు పోటీ చేసి
చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ తమిళ ఓటర్లు మాత్రం ఉంటే డిఎంకే లేదా అన్నా డిఎంకే రెండింటికి మధ్యనే వాళ్ళు మొగ్గు చూపినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేషనల్ పార్టీలు కూడా అనివార్యంగా వీళ్ళ సంకల చేరి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది తప్ప సొంతంగా వచ్చే అవకాశం లేదు. ఇక దాదాపుగా దక్షిణాదిలో ఒక పుదుచ్చేరి తప్ప ఎక్కడ కూడా భాజపా వికసించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఇక కేరళ చూసుకుంటే ఎల్డీఎఫ్, మేము కేరళ పర్యటనలోనే చెప్పినాం, కేరళలో తిరిగి ఎల్డీఎఫ్ఏ అధికారంలోకి రాబోతా ఉంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కే మళ్ళీ ఛాన్స్ ఇవ్వబోతున్నారు ప్రజలన్న విషయాన్ని సరిగ్గా ఎన్నికల రోజే మేము చెప్పడం జరిగింది. ఆ రోజే ఇక్కడ ఖచ్చితంగా ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవబోతుందని చెప్పినాం. దాదాపుగా అదే పరిస్థితి ఉంది. అక్కడ మళ్ళీ 99 స్థానాలు గెలుచుకుంది. అక్కడ యూడీఎఫ్ 41 స్థానాలు గెలుచుకుంది. ఈ రెండింటి మధ్యలోనే అక్కడ వాతావరణం. ఇక అస్సాంలో 126 స్థానాలుంటే బీజేపీ 75, కాంగ్రెస్ 50 స్థానాలు, ఇతరులు 1 గెలిచినటువంటి పరిస్థితి. పుదుచ్చేరిలో 30 స్థానాలు, భాజపా 16 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది, ఇతరులు 6 గెలిచినటువంటి పరిస్థితి. ఇవి సమగ్రంగా ఎన్నికల ఫలితాలు. అయితే ఇక పెరిగిన ఆధిక్యం సాగర్లో 18,872 ఓట్ల మెజార్టీతో తెరాస విజయదుందుబి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న అధికార పార్టీ. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్పై సంపూర్ణ ఆధిక్యం, భాజపాకు డిపాజిట్ గల్లంతు. సాగర్ ఓట్ల సరళి ఎట్లుందంటే మొత్తం 2,20,206 ఓట్లు వస్తే అందులో పోలైనవి 1,89,782 పోలైతే టీఆర్ఎస్కు 89,804 ఓట్లు పోలైనాయి. అంటే ఇక్కడ 1,89,000 ఓట్లు పోలైతే 89,000 ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయి. అంటే 1,00,000 ఓట్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పడ్డాయి. అక్కడ కాంగ్రెస్కు 70,932, బీజేపీకి 7,676, టీడీపీకి 1,714, నోటాకు 498, టీఆర్ఎస్ ఆధిక్యం 18,872 ఓట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార తెరాస ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత సాధారణ ఎన్నికల్లో ఇదే స్థానంలో టీఆర్ఎస్ 7,726 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఇక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. దీంతో తెరాస తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నట్లయింది. ఇక్కడి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గత ఏడాది డిసెంబర్ 1న హఠాన్మరణం చెందడంతో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారంటూ ఒక వార్తను చూడొచ్చు. మొత్తానికి నోముల భగత్ గెలుపు అంత ఈజీ గెలిపేం కాదు ఇది. అంటే నోముల భగత్ను చూసో నోముల నరసింహన్నను చూసో తక్కువ ఓట్లు. కేవలం దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి 40 రోజుల పాటు ఓటర్ కాళ్ళు పట్టుకుంటే ఈ ఎన్నికల ఫలితాలు సాధ్యమైంది. ఇది కేసీఆర్ కూడా తెలుసు. తిరుపతిలో వైకాపా జయకేతనం. లోక్సభ ఉప ఎన్నికల్లో 2,71,592 ఓట్ల ఆధిక్యంతో గురుమూర్తి ఘన విజయం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదే ఈనాడు దినపత్రిక. ఆయన ఇక్కడ టీడీపీ ఆయన గెలిచింటే బ్యానర్ ఐటంగా చేసేటోడు దీన్ని. ఇక్కడ గెలిచింది వైకాపా కదా, అందుకోసమే దానికి గిత్తత ఏసీ అన్నట్టు ఇక ఇట్లా వేసిండు చూడు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం. తమిళనాడులో దశాబ్ద కాలం వేచి చూసిన విజయం డీఎంకే సొంతమైంది. 2 దఫాలుగా అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావించిన అన్నా డీఎంకే ఆశలపై నీళ్లు కుమ్మరించింది. డీఎంకేకు పెద్ద దిక్కైన కలెంజర్ కరుణానిధి లేకుండా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి పెట్టిన అధ్యక్షుడు స్టాలిన్ విజయ సారథిగా అవతరించారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ముందుగానే రూపొందించిన ప్రణాళికల ప్రకారం తమిళులకు చేరువైంది. డీఎంకే 180 పైబడిన స్థానాల్లో పోటీ చేయాలనే ఐప్యాక్ వ్యూహాన్ని స్టాలిన్ పక్కాగా అమలు చేశారంటూ డీఎంకే దీనికి కూడా ఐప్యాక్ ఎవరు మన ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇక డియర్ కామ్రేడ్, ఎన్నికల విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించింది. రాష్ట్రంలో మరోసారి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్ కూటమి పినరై విజయన్ సంక్షేమ పథకాల ముందు వెలవెలబోయిందంటూ. కేరళలో విద్యా వైద్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. అక్కడ ప్రజలు పైసలు తీసుకొని ఓటేయరుగా, పని చూసి మాత్రమే ఓటేస్తారు. ఎవడన్నా పైసలు పెడితే వాళ్ళని ఓడగొడతారు. కేరళలో కనీసం నాయకులు ఇక్కడ పోస్టర్లు వేస్తారు కదా, ఆ పోస్టర్లు వేసే దాంట్లో ఇట్లా దండం పెట్టి ఓటు కూడా అడగరు. ఇట్లా నిలబడతారు. నేను బయోడేటా పూర్తిగా నేను ఇది చదువుకున్నా, ఇది చేసిన దాన్ని బట్టి ఓటర్ నిర్ణయం తీసుకుంటాడు అక్కడ. కానీ మన తాన ఏడెక్కిస్తారు ఏం కథ ఇది. భాజపా టీ పార్టీ తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన అస్సాంలో భాజపా 59 స్థానాల్లో పట్టు సాధించగా దాని మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్, ఏజీపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్
యూపీపీలతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైందంటూ ఒక వార్తను చూడొచ్చు. ఈయన స్టాలిన్ కరుణానిధి కొడుకు. ఈటలపై వేటు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్, సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు మేరకు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ తమిళసై ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ఈటల మెదక్ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను బాతాల పోషెట్టి తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు నివేదిక సమర్పించారు. కబ్జా గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నివేదించారు. దీని ఆధారంగా ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖ తప్పించాలంటూ బాతాల పోషెట్టి శనివారం గవర్నర్కు సిఫారసు చేశారు. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. తాజాగా పూర్తిస్థాయి నివేదిక రావడంతో ఆయన ఈటల పదవీచ్యుతికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భవించాక బర్తరఫ్ అయిన వారిలో ఈటల రెండో వారు. 2015లో వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అప్పటి గవర్నర్ నరసింహన్ బర్తరఫ్ చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా. కేసీఆర్ 2001లో తెరాసాను స్థాపించగా అందులో చేరిన ఈటల 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పటి కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2008లో తెరాస విధాన నిర్ణయం మేరకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2008లో ఆయనకు కేసీఆర్ తెరాస శాసనసభా పక్ష నేతగా నియమించారు. 2009లో కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారింది. ఆ సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. మళ్ళీ పార్టీ ఆదేశానుసారం 2010లో రాజీనామా చేసి అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆయనను సీఎం మంత్రివర్గంలోకి తీసుకుని ఆర్థిక శాఖను అప్పగించారు. 2018 ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కింది. తాజాగా బర్తరఫ్ అయ్యారంటూ ఈటల రాజేంద్ర గారు ఇప్పటికైనా చెప్తున్నా, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. కేసీఆర్ ఒక ఫ్లాష్ సర్వే చేయించిండు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 77% మంది ప్రజలు నీ వైపు ఉన్నారని తేలింది. అందులో ఇంకా నమ్మకం లేకపోతే ఎంక్వైరీ చేయించుకో, నువ్వు గెలుస్తావు అక్కడ. ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద పత్రం ఇసిరు కొట్టు, బరాబరి ఎట్లా గెలవో ప్రజలు చూపిస్తారు. ప్రజలారా ఇంక అంతేకాదు, ఈటల పైన కేసీఆర్ కుట్ర చేస్తుందా, కుట్ర చేస్తే ఎస్ అని లేదంటే నో అని కింద నేను కమ్యూనిటీ పోస్ట్లో పోల్ పెట్టిన, దాంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది ఇట్లుంటాయిగా. ఈటల రాజేంద్ర భూ కబ్జాలు పెట్టిండు, ఈటల రాజేంద్ర పైన ప్రభుత్వ భూమిని ఆక్రమించిండని చెప్పి ఈటల రాజేంద్ర పైన వెంటనే 24 గంటల లోపల ఆయన వైద్య ఆరోగ్య శాఖను లాక్కొని ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి కార్యక్రమాలన్నీ చేసినావు కదా. బాతాల పోషెట్టి ఇగరా, నీ పేరేంది, అవి తీసుకురా. నీ చుట్టం ఇగో శ్మశాన వాటికను కబ్జా పెట్టిండు. నీ చుట్టం ఇగో ఎం జశ్వంతరావు శ్మశాన వాటికను అక్రమంగా దళితుల శ్మశాన వాటికను కబ్జా పెట్టిండు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి. ఇగో రాజేంద్ర కుమార్ ఎవరిది ఇది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి కూడా పోయింది ఇష్యూ. దీని మీద ఎంక్వైరీ చేయించి ఎమ్మెల్సీ నవీన్ రావును బర్తరఫ్ చేయిస్తావా, పదవి నుంచి తొలగిస్తావా? నీ చుట్టం కబ్జాలు పెడితే ఇగో గిట్లా నీ చుట్టం కబ్జాలు పెట్టాలి. వీటికి మంది మాత్రం ఇగో ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా, ఆయన మీద అయింది కదా. ఇగో ఇది ఒక దళితుల శ్మశాన వాటికలు కాష్టాల గడ్డను ఆక్రమించుకున్నటువంటి నీ చుట్టము మాధవరం జశ్వంతరావు అనేటువంటి నీ చుట్టము ఎమ్మెల్సీ నవీన్ రావుకి ఏమవుతాడైనా మేనబావ. ఆ మేనబావ మీద కేసు అయింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిరా? చేయలే. ఏం చేస్తున్నారు అన్నట్టు గిదా ల్యాండ్ గ్రాబర్ని 504, 506 IPS పెట్టి ఇక మీ సావు మీరు సావుపో అన్నారు. ఈ దళిత్ ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు బ్రదర్, నీ ఏమైంది చెప్పు. నా పేరు రాజేంద్ర కుమార్. 2021 జనవరి 11న ఆ శ్మశాన వాటిక దగ్గర అవతల నుంచి ఇతను కబ్జా చేయడానికని మట్టి పోస్తా ఉన్నాడు. ఎవరు? జశ్వంతరావు అని చెప్పేసి. గతంలో కూడా ఆయన పైన చాలా సార్లు కేసులు ఫైన్ అయినాయి. ఒకసారి అయితే ఆయనకి ఫోన్ చేసి, ఆయన నంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నీకేం సంబంధం అంటే, దళితుల శ్మశాన వాటిక కూడా వదలవాను,
ఇంత దారుణంగా కబ్జా చేయాల్సిన అవసరం ఏముంది? గతంలో కూడా నా కేసు అయిందంటే నువ్వు ఓని అసలు నీకు అధికారం లేదు, నీకు సంబంధమే లేదు, మేము తిని పారేసిన ఎంగిలిస్తారు ఏరుకొని తిన్న మాల మాదిగలు మీకు నువ్వు నాకు ఫోన్ చేస్తావా, అంత ధైర్యం ఉందని నాకు ఫోన్ చేయనీకి అని చెప్పేసి పెట్టేసాడు. దానిపైనే కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. ఇది మున్సిపల్ అధికారులను 2016లో వాళ్ళపైన దాడి చేసిండు అడ్డుకున్నందుకు. అయినా సరే ఎట్లాంటి చర్యలు లేవు. అక్కడ అదేంటి నిర్మాణం మాత్రం మొత్తం జరిగిపోయింది. రైట్, చూసినావు కదా, వెళ్ళండి. చూసినావు కదా బాతాల పోషెట్టి, ఇగో ఇవి నీ కులపోళ్ళు, నీ చుట్టాలు, నీ కథ, ఈ కబ్జాలు, ఇగో ఇవి. దళితులను మాలమాదిగోళ్ళు మేము పడేసే ఎంగిలి మెతుకులు తినేటోళ్ళని చెప్పి తిడతాడా? అట్రాసిటీ కేసు బెటరు. నేషనల్ ఎస్సీ కమిషన్ ఇన్వాల్వ్ అయింది. అక్కడికి పోయిన అధికారులను బెదిరించారు. ఇన్ని రకాలుగా చేసినటువంటి నీ ఇంటోళ్ళ పైన నీ చుట్టాల పైన ఎప్పుడు ఎంక్వైరీ చేయిస్తావు? ఫస్ట్ నిన్ను బర్తరఫ్ చేయాలి బాతాల పోషెట్టి. నువ్వు ఒక దరిద్రుడివి, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రుడివి. కరోనా పట్టిందో లేదో తెలంగాణ, కానీ నువ్వైతే పట్టావు. లాక్డౌన్ విధింపును పరిశీలించండి, ఆక్సిజన్ అదనపు నిల్వలను ఉంచండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్తో కూడిన సుప్రీం ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్ నిల్వలు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలని, దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మినీ పురపోరు ఓట్ల లెక్కింపు ఇవ్వాలి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, ఆ తర్వాత ఇతర కార్పొరేషన్లో మినీ పురపోరు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక ఎందుకంటే ఇది బ్యాలెట్ ఓటు కాబట్టి కొద్దిగా లేట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి ఫలితాలు. ఇక ఈనాడులో శ్రీధర్ కార్టూన్, అన్ని చోట్ల ఓడిపోయిన ఏకైక పార్టీ మనదే సార్ అని శ్రీధర్ కార్టూన్ వేసిన కాంగ్రెస్ను పెట్టి. ఇక్కడ నాగార్జున సాగర్లో టీడీపీకి వచ్చినాయి ఎన్ని ఓట్లు? 1714 ఓట్లు వచ్చినాయి. 1714 ఓట్లు టీడీపీకి వచ్చినాయి. ఇక్కడ గింత తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ మనదే సార్ అని చెప్పి చంద్రబాబు మీద కార్టూన్ వేయగలుగుతావా శ్రీధర్ గారు? వేయలేడు. ఇగో ఇట్లా వెలుగు దినపత్రిక, 3 ఎకరాల్లో సర్కార్ బోర్డులు. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామంలో విజిలెన్స్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ఆదివారం 2వ రోజు విచారణ జరిపారు. మాసాయిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో అచ్చంపేట, హక్కింపేట గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులను విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీ చేశారు. కాగా 77, 78, 79, 80 సర్వే నెంబర్లోని 3.20 ఎకరాలను ఆక్రమించి రోడ్డు నిర్మించినట్లు గుర్తించగా రెవెన్యూ అధికారులు అందులో ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు అచ్చంపేటలో చెట్ల నరికివేతపై ఫారెస్ట్ అధికారులు మరోసారి సర్వే నిర్వహించారు. దీనిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని చెప్పారట. ఏం చేస్తారు? ఈటెల రాజేందర్ ఇబ్బంది పెట్టాలి, అంతేగా. బాతాల పోషెట్టి కోరిక మేరకు ఇవి పెట్టాలి. నువ్వు పెట్టుకో బాతాల పోషెట్టి. ఈటెల రాజేంద్ర రాజీనామా చెయ్యి ఆ ఎమ్మెల్యే పదవికి. ఇదివరకు ఎన్నో మాటలు చేసిన అనుభవం ఉంది, చెయ్యి. 66 ఎకరాలు, 20 మంది బాధితులు. ఈటల వ్యవహారంలో సర్కార్కు మెదక్ కలెక్టర్ రిపోర్టు. జమునా హ్యాచరీ సాక్రమంలో 66.01 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు నివేదిక. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే భూములు తీసుకున్నారని బాధితుల ఆరోపణ. రిపోర్ట్లో ఈటల బావమరిది సూరి పేరు రాసిరంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. సో ఇక్కడే అదే ఊరోళ్ళు మా భూములు గుంజుకోలేదయ్యా, మా అవసరాల కోసం ఇచ్చినవయ్యా అని చెప్పారు. ఈటల బర్తరఫ్, సీఎం సిఫార్సుతో మంత్రి పదవి నుంచి తొలగించిన గవర్నర్. రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేశారు. ఇక అరెస్టు చేస్తారు. ఇవన్నీ అయితే అన్నాను సప్పుడేక రాజీనామా చేసి కాగితమాడ భారీ. ఆ హుజూరాబాద్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయరాదే? సీఎం కేసీఆర్ సిఫార్సు మేరకు ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ తమిళిసై ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 2 రోజుల కిందట ఈటలపై భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో బాతాల పోషెట్టి విచారణకు ఆదేశించారు. నివేదిక రాకముందే ఈటల పోర్ట్ఫోలియో తొలగించి తనకు బదలాయించుకున్నారు. శనివారం రాత్రి మెదక్ జిల్లా కలెక్టర్ నుంచి సీఎస్కు నివేదిక అందగా ఈ రిపోర్ట్ వచ్చిన 24 గంటల్లోనే ఈటల బర్తరఫ్కు సీఎం సిఫార్సు చేసిందట. కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరుతారా? బర్తరఫ్ ప్రకటనకు ముందే ఊహించిన
ప్రకటనను ముందే ఊహించిన ఈటల ఇప్పటికే తన సన్నిహితులు అనుచరులతో సంప్రదింపులు జరిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆదివారం తరలి వచ్చిన నాయకులతో రోజంతా చర్చించారు. ఈ క్రమంలోనే రాత్రి గవర్నర్ ఆఫీస్ నుంచి బర్తరఫ్ ప్రకటన వెలువడింది. అయితే అధికారికంగా ఆదివారం అర్ధరాత్రి వరకు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయనతో ఇప్పటికే పలు పార్టీల నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతారా లేదా కొత్త పార్టీ పెడతారా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుందంటూ ఒక వార్తను. మొత్తానికైతే ఈటల రాజేంద్ర ఉద్యమకారుడు, ఈ ఎవరైతే కేసీఆర్ చేతిలో మోసపోయారో ఉద్యమకారులు, వాళ్ళ ఉసురు ముడుతుంది కేసీఆర్ ఫ్యామిలీకి. అయితే చెప్తున్నా కదా, బర్తరఫ్ చేసేది ఉంటే బాతాల పోషెట్ని ఫస్ట్ చేయాలి. బెంగాల్ దీదీదే వరుసగా 3వ టీఎంసీ విజయం. రాష్ట్రాన్ని గెలుచుకొని నందిగ్రామ్లో ఓడిన మమత. తమిళనాడులో డిఎంకే గ్రాండ్ విక్టరీ, సింగిల్గానే మెజారిటీ. కేరళలో పినరై విజయన్ 40 ఏళ్ల రికార్డు బద్దలు. అస్సాంలో 2వ బీజేపీ గెలుపు, పుదుచ్చేరిలోనూ పాగా. దాదాపు అన్ని చోట్ల నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలంటూ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినో ఇవే స్పష్టంగా ఆ రోజు మనం కూడా చెప్పినాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే లెక్కలు ఇచ్చినాయి దాదాపుగా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ మమతా బెనర్జీ భారీ విజయం సాధించారు. వరుసగా 3వ టీఎంసీని అధికారంలోకి తెచ్చారు. అయితే రాష్ట్రాన్ని గెలిచినా తాను మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కరుణానిధి, జయలలిత లేకుండా తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. కేరళలో 40 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ఎల్డీఎఫ్ కూటమి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అస్సాంలో 2వ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి బీజేపీ మెజార్టీ సాధించింది. మమత పార్టీ 3వ. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రతి ఎన్నికల్లోనూ సీట్లు పెంచుకుంటూనే ఉన్నారు. 2011లో 184 సీట్లు గెలిచిన టీఎంసీ 2016లో 211కు పెంచుకుంది. తాజాగా ఈ ఎన్నికల్లో 215 సీట్లలో గెలిచింది. గత ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి భారీగా బలాన్ని పెంచుకుంది. 75 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో 44 సీట్లలో గెలిచిన కాంగ్రెస్, 26 సీట్లలో గెలిచిన సిపిఎం పత్తా లేకుండా పోయాయి. ఇంకా డిఎంకే దూకుడు. సొంతంగా మెజార్టీ సాధించిన స్టాలిన్, ఖుష్బూ, కమల్ హాసన్ ఓటమి. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం గెలుపు కేక పెట్టిందా? అచ్చా, కేక. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డిఎంకే 126 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షాలతో సంబంధం లేకుండానే స్టాలిన్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించింది. డిఎంకే భాగస్వామి కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంది. 2వ స్థానానికి పరిమితమైన అన్నా డిఎంకే 64 సీట్లలో విజయం సాధించి మిత్రపక్షం బీజేపీ 4 సీట్లు గెలిచింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం గెలిచారు. యాక్టర్ కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నిధి మయ్యం పెద్దగా ప్రభావం చూపలేదు. సౌత్ కోయంబత్తూరు నుంచి బరిలోకి దిగిన కమల్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1000 లైట్స్ నుంచి బరిలోకి దిగిన ఖుష్బూ ఓడిపోయారు. ఇక నాగార్జున సాగర్ టీఆర్ఎస్కే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న పార్టీ. జానారెడ్డిపై 18,872 ఓట్లతో భగత్ గెలుపు. మొదటి నుంచి ఆధిక్యంలో అధికార పార్టీ, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ క్యాండిడేట్. నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంది. నోముల నరసింహయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై టీఆర్ఎస్ క్యాండిడేట్ నరసింహయ్య కొడుకు నోముల భగత్ 18,872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓరాఓరిగా సాగిన ఎన్నికల్లో భగత్కు 89,804 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప అభ్యర్థి జానారెడ్డికి 70,932 ఓట్లు పడ్డాయి. కేవలం 7,676 ఓట్లే సాధించిన బీజేపీ క్యాండిడేట్ రవికుమార్ నాయక్ డిపాజిట్ను కోల్పోయారు. మొత్తం 41 మంది క్యాండిడేట్లు ఎన్నికల బరిలో నిలవగా అందులో 37 మంది ఇండిపెండెంట్లే. మొత్తంగా నియోజకవర్గంలో 2.2 లక్షల మంది ఓటర్లు ఉండగా 190,861 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి టీఆర్ఎస్కే ఆధిక్యం. నల్గొండలో స్టేట్ వేర్ హౌసింగ్లో ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 26 రౌండ్లుగా అధికారులు ఓట్లను లెక్కించారు. గుర్రంపోడు మండలం నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసి త్రిపురారం మండలంతో ముగించారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. 24 రౌండ్లలో లీడ్ సాధించింది. ఒక్క 2 రౌండ్లలో మాత్రమే లీడ్ను కోల్పోయిందట. ఇది పరిస్థితి అక్కడ. ఇక ఇవాళ మున్సిపల్ కౌంటింగ్ పొద్దున 8 గంటలకే ఓట్ల లెక్కింపు మొదలు. 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సోమవారం పొద్దున 8 గంటలకు మొదలు కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్తో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకరికల్, అచ్చంపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1539 బ్యాలెట్ బాక్సుల్లో 1307 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతించనున్నారంటూ ఒక వార్తగా కాసేపట్లో మళ్ళా
టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆఫీస్ కాడ మళ్ళీ మంట పెట్టుకుని మళ్ళీ బాంబులు పేల్చురి. ఏడగొనలే ఓట్లు, ఇవేమైనా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఓట్లా ఇవన్నీ? అన్నీ బయటవాయి పనులేనాయి. కేరళలో కొత్త చరిత్ర అంటూ ఇది కంటిన్యూషన్. కేరళలో కొత్త చరిత్ర. కేరళలో సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కొత్త చరిత్ర సృష్టించింది. గత 40 ఏళ్లలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వరుసగా రెండోసారి విజయం సాధించింది. 140 సీట్లలో 99 చోట్ల గెలిచింది. 2016 ఎన్నికలతో పోలిస్తే 8 సీట్లు పెంచుకుంది. దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ ఒకటే. కమ్యూనిస్టులు మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన స్టేట్ కూడా కేరళనే. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు మరోసారి ప్రతిపక్ష పాత్రే దక్కింది. కేవలం 41 సీట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓడిపోయారు. అస్సాంలో మళ్ళీ బీజేపీనే. అస్సాంలో ఎన్డీఏ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. 126 సీట్లలో 75 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని గ్రాండ్ అలయన్స్ 50 స్థానాలకు పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 74 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ ఈసారి ఒక్క స్థానాన్ని పెంచుకుంది. 2016లో 51 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కూటమి తన స్థానాలను పదిలపరుచుకుంది. ఇక పుదుచ్చేరి కమలం కైవసం. పుదుచ్చేరిని బీజేపీ కైవసం చేసుకుంది. 30 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 16 దక్కాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్కు 9 స్థానాలు దక్కాయి. ఎన్డీఏ కూటమిలోని ఎన్ఆర్సీ 16 స్థానాల్లో పోటీ చేయగా 10 స్థానాల్లో గెలిచింది. 8 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 6 చోట్ల గెలిచిందంటూ ఒక వార్త. ఇక వెంటిలేటర్పై 7,000 ప్రాణాలు. 24,000 దాటిన కరోనా ఐపీ కేసులు. బెడ్లు దొరక్క అల్లాడుతున్న రోగులు 2,368కి చేరిన మృతుల సంఖ్య. కొత్తగా 7,430 కేసులు నమోదు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో కలిపి కరోనా ఇన్పేషెంట్ల సంఖ్య 24,200 దాటింది. అందులో 6,961 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటిలేటర్ పై పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరో 11,849 మంది ఆక్సిజన్ సపోర్ట్తో ఉన్నారు. ఇంకో 5,393 మందిని మామూలు బెడ్లపై ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆక్సిజన్ వరకు వెళ్లిన వాళ్ళలో ఎక్కువ మంది వారం 10 రోజుల్లో కోలుకుంటున్నారంటూ ఒక వార్త. ఇది పరిస్థితి ఉంది. వీటి మీద చేయాలి. ఎవరికి పట్టింపు లేదు. ఏమన్నా ఉంటే రాజకీయాలు చేయాలి. సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారో వ్యాక్సిన్ కోసం జనం పడరాని పాటలు. వారం నుంచి ఎదురుచూపులు. ఇప్పటికే తీసుకోవాల్సిన వాళ్ళు 3 లక్షల మంది పైనే. వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయో, ఎన్ని డోసులు వస్తాయో తెలియట్లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. ముషీరాబాద్లో వ్యాక్సిన్ లేదంటూ బోర్డు. మాసబ్ ట్యాంకు చెందిన లక్ష్మమ్మ బంజారాయిల్స్ పిహెచ్సిలో 40 రోజుల కిందట కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. తర్వాత సెకండ్ డోస్ కోసం ఎప్పుడు వెళ్ళినా వ్యాక్సిన్ రావట్లేదని చెప్తున్నారు. ఇలా 6 సార్లు తిరిగినా టీకా మాత్రం దొరకలేదు. వేరే సెంటర్లో ఉందేమోనని వెళ్తే అక్కడ ఇదే ఆన్సర్. సెంటర్ల దగ్గర పేషెంట్లు వస్తుండటంతో భయపడతా ఉన్నారట. ఇక గీవిటి కాడ లేదు మనకు సోయి. ఆంధ్రజ్యోతి. దీదీ హ్యాట్రిక్, మోదీకి చెక్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమల దళానికి నిరాశ. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అపూర్వ విజయం. గత 2 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో గెలుపు. మమతా పార్టీకి 3/2 స్థానాలు. సర్వశక్తులు వడ్డిన బీజేపీకి దక్కని విజయం. అసెంబ్లీలో 3 నుంచి 75కు పెరిగిన ఆ పార్టీ బలం. తమిళనాట డీఎంకే ఘన విజయం. స్టాలిన్కే కిరీటం. అక్కడ ఖాతా తెరిచిన బీజేపీ 5 స్థానాల్లో గెలుపు. కేరళలో చరిత్ర సృష్టించిన ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి కూటమిని గెలిపించిన విజయం. ఉన్న ఒక్క సీటు కోల్పోయి 0గా మారిన బీజేపీ. పుదుచ్చేరి, అస్సాంలో కాషాయ కూటమి విజయం. సో బీజేపీని దెబ్బతీసిన పెట్రోలు, నిత్యావసరాల ధరలు. నేను ఏం పెట్రోల్ ధరలు అవి అడ్డగోలుగా పెంచిరిగా. మామూలుగా ఎవడు చూస్తాడని. ఎట్లా దెబ్బతీసిందంటే, మమత మ్యాజిక్ చేశారు. విరిగిన కాలుతో వీల్ చైర్కే పరిమితమైన ఒంటి కాలుతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. మోదీ షా ట్రిక్కులను ధీటుగా ఎదుర్కొని బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. స్టాలిన్ కల ఫలించింది. తమిళనాట డీఎంకే తిరుగులేని విజయం సాధించింది. ద్రవిడ రాష్ట్రంలో కమలంతో కలిసి అడుగులు వేసిన అన్నా డీఎంకే మూల్యం చెల్లించుకుంది. కేరళలో విజయం చరిత్ర సృష్టించారు. 4 దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పార్టీని వరుసగా రెండోసారి గెలిపించారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. అధికారంలో ఉన్న అస్సాంలో బీజేపీ కూటమి మరోసారి విజయం సాధించింది. కానీ ఈసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ సంఖ్యకు దూరమై ముఖ్యమంత్రి పీఠం ఆ పార్టీదే. కాకపోతే సీఎంగా సోనేవాల్ కొనసాగింపు పైనే అనిశ్చితి ఉందంటూ అస్సాంకి సంబంధించిన వార్త. ఆపరేషన్ ఆకర్ష్తో ఎన్నికల ముందు సర్కారును పడగొట్టిన పుదుచ్చేరిలో బీజేపీకి మిశ్రమ ఫలితమే. ఇక్కడ ఎన్డీఏ కూటమిదే అధికారం. కానీ ముఖ్యమంత్రి పీఠం మాత్రం అధిక స్థానాలు గెలిచిన భాగస్వామ్య పార్టీ ఎన్ఆర్సీదే కావచ్చు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇది మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటిది. ఇక మోదీ గ్రాఫ్ పడిపోతోందా? ప్రజలను ఆకట్టుకోలేకపోతున్న ప్రసంగాలు. భావోద్వేగాల కన్నా సమస్యలకే ప్రజల ప్రాధాన్యం. ఆర్ఎస్ఎస్ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయాలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టం. ఎక్కడ ఆశించిన స్థాయిలో రాణించని బీజేపీ. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై అంచనాలు. మమతా నేతృత్వంలో ప్రాంతీయ కూటమి ఏర్పాటు. భాగస్వామిగా కాంగ్రెస్ చేరిక తప్పని పరిస్థితి.
కాంగ్రెస్ పరిస్థితి ఎడుకొచ్చింది. కాంగ్రెస్తో వీలు జతగట్టే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్తోనే తల్లి కాంగ్రెస్ చేరేటువంటి పరిస్థితికి వచ్చింది. దేశ రాజకీయాలు ప్రత్యామ్నాయం అవతరించే సమయం ఆసన్నమవుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుందంటే అవుననే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ భావజాలంతో మొత్తం దేశ ప్రజల మనోభావాలను ఆకర్షించి మధ్య తరగతిని ఆకట్టుకున్న మోడీ ప్రభావం క్రమంగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మోడీ మాటలు చేతలు ఆహాభావాలు ప్రజలపైనే ముద్ర వేసే రోజులు పోయాయని ఆర్ఎస్ఎస్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అన్ని రకాల ఆయుధాలు వాడినా బీజేపీ విఫలం కావడం, ఇతర రాష్ట్రాల్లో కూడా మోడీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం ఇందుకు కారణమని అంటున్నారు. నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంధించిన అస్త్రాలు, పన్నిన వ్యూహాలతో ఆ పార్టీ అఖండ విజయం సాధించే అవకాశాలు ఉండేవని, కానీ కేవలం ప్రతిపక్షాల స్థానాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మమతా బెనర్జీకి బీజేపీ ఏమాత్రం నష్టం చేకూర్చలేకపోయిందని భావిస్తున్నాయి. 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీకి వచ్చిన సీట్లకు 2021లో వచ్చిన సీట్లకు పెద్ద తేడా లేదని కాంగ్రెస్ వామపక్షాలు దాదాపు తుడిచిపెట్టుకపోవడంతో ఇక్కడ దాదాపుగా మోడీ గ్రాఫ్ పడిపోతుందనేది ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త. నందిగ్రామ్లో మమతా ఓటమి, చివరి రౌండ్ వరకు కొనసాగిన ఉత్కంఠ, 1732 ఓట్ల ఆధిక్యంతో సువేందు విజయం. వామపక్ష విషాదం, కంచుకోటలో కనుమరుగు, ఒక్క సీటు గెలవని లెఫ్ట్, కాంగ్రెస్ ఖేదం, బెంగాల్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కరువు అంటూ ఇగో పరిస్థితి ఇట్లా ఉంది చూడరి. మొత్తం గులాబీ సాగరం, నోముల తనయుడు భగత్ విజయం, 18,872 ఓట్ల మెజార్టీతో జయకేతనం. భగత్కు 89,804, జానాకు 70,792 ఓట్లు. కాంగ్రెస్ దిగ్గజం జానాకు తప్పని ఓటమి. గత ఎన్నికల కన్నా జానారెడ్డికి తక్కువ ఓట్లు. బీజేపీకి డిపాజిట్ గల్లంతూ 7,676 ఓట్లే. ప్రత్యామ్నాయ రేసులో చెతికిలబడ్డ కమలం. గ్రేటర్ ఎన్నికల తర్వాత రాణించిన టీఆర్ఎస్ నేడు మినీ మున్సిపల్ ఓట్ల లెక్కింపు. ఆసక్తికరంగా భవిష్యత్తు రాజకీయాలంటూ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వేరే పార్టీ గెలిచినా ఏం లాభం లేదు కాబట్టి అటు ఆయనకు అప్పచెప్పారు, అంతేగాని ఇక సాధారణ ఎన్నికల నాటికి సారకత ఉంటుంది చూడరి. తిరుపతి వైసీపీదే. వైసీపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయం. 2,71,592 మెజార్టీతో గురుమూర్తి గెలుపు. బీజేపీ సాధించింది 5% ఓట్లే అంటూ ఒక వార్త అక్కడ. ఇక ఈటల బర్తరఫ్, మంత్రివర్గం నుంచి తొలగింపు, సీఎం సిఫారసు, గవర్నర్ ఆదేశాలు. 48 గంటల్లోనే ముగిసిన ఆపరేషన్. అసైన్డ్ భూముల కబ్జా నిజమే, హ్యాచరీస్ కోసం 66 ఎకరాల కబ్జా, భవనాల నిర్మాణం, చెట్ల నరికివేత, నాలా చట్టం, అటవీ చట్టం ఉల్లంఘన, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. భూ వివాదంపై సీఎస్కు కలెక్టర్ నివేదిక. ఈటల తనఖా రుణాలపై ఏసీబీ నజర్, తూప్రాన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో తనిఖీలంటూ ఒక వార్తను చూడవచ్చు. మొత్తానికి ఈటల రాజేంద్రను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరిగింది. భవితవ్యంపై సమాలోచనలు, ఆయన్ను సంప్రదిస్తున్న టీఆర్ఎస్ అసంతృప్త నేతలంటూ మొత్తానికి ఈటల భవిష్యత్ రాజకీయం. అతను నాకున్నటువంటి అంచనా ప్రకారం హుజూరాబాద్లో ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికకు పోయి కేసీఆర్ ముఖం మీద కొట్టినట్టు తయారు కావాలి. అవగట్లయితే సాధ్యమవుతుంది. ఇక ఆదాబ్ హైదరాబాద్. ఇగో బీజేపీ 100లోపే. డిసెంబర్లోనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్, అక్షరాల నిజమైన వ్యూహకర్త అంచనా. 100లోపే. ఏది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి, ఇక్కడ తమిళనాడులో స్టాలిన్కి వ్యూహకర్తగా వ్యవహరించిండు ప్రశాంత్ కిషోర్. అనుకున్న ఫలితాలు సాధించిండు. ఇక ఆదాబ్ హైదరాబాద్. ఆజ్ కీ బాత్. నీ కులం నీ వర్గం పైన జరుగుతున్న కుట్రలను దాడులను ఖండించి న్యాయం కోరి వారికి ఆత్మగౌరవంతో అండగా నిలబడనప్పుడు అదే కులం అదే వర్గంలో నీవు తల తెగిపోయిన మొండెంతో సమానం. తేల్చుకోవో దళిత బహుజనులారా. నీ జాతి ఎదుగుదలపై అవినీతి మసిపూసి కసి తీర్చుకుంటున్న రాజ్యం కుట్రల తల తెంచే ఖడ్గానిపై రాలేవా? దెబ్బకు దెబ్బ కొట్టనప్పుడు ఏనుగు బలమున్నా పీనుగతో సమానమని రాపోలు సాంబశివుడు అద్భుతంగా రాసిండ. ఈటలకు బిగిస్తున్న రాజకీయ ఉచ్చు. ఈటలను బర్తరఫ్ చేసిన గవర్నర్ తమిళసై బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్కు సిఫార్సు. భూ కబ్జా ఆరోపణలపై కలెక్టర్ నివేదిక. 6 పేజీలతో కూడిన రిపోర్ట్ సీఎస్కు పంపిన మెదక్ జిల్లా కలెక్టర్. 66 ఎకరాల కబ్జా చేశాడని వెల్లడి. 1994 నుంచి పొజిషన్ చూపించడం లేదు, అనుమతి లేకుండా పౌల్ట్రీ షెడ్లు. ఈటలపై మరో కేసుకు రంగం సిద్ధమట. ఈటల రాజేంద్ర గారు ఇంకా అదే కాదు, ఇంకొక 2 కేసులు పెడతా ఉన్నారు నీ మీద. ఒకటి ఏంటంటే ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఫైల్ తీసిరు ఒకటి, ఇంకొక కేసు ఆలయ భూములకు సంబంధించి. ఈ రెండింటి పనిలో ఉన్నాడు బాతాల పోషెట్టి. ఇంకా అవి కాకుండా ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ ఫైళ్ళు కూడా తీస్తున్నారు. నువ్వు ఫైళ్ళు తీసుకో, నువ్వు మలిచి పెట్టుకో, ఏమన్నా మేము భయపడేది లేదు. బరాబర్. పులి ఓడింది, పార్టీ గెలిచింది. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ విజయ విహారం. దేశాన్ని కాపాడినందుకు సెల్యూట్. బీజేపీ పార్టీ డర్టీ పాలిటిక్స్కి చెక్. 3వసారి ప్రభుత్వం ఏర్పాటు దీది. జై బంగ్లా అంటూ గర్జన. నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం. కరోనా నియంత్రణలో పాలు పంచుకుంటా సీఎం మమతా బెనర్జీ.
సాగర్లో కరోనాను డెవలప్ చేసిందే మీరాడ ఎన్నికల ర్యాలీలు అవి పెట్టి. సాగర్లో గులాబీ దరహాసం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 18,872 ఓట్ల మెజార్టీతో గెలుపు. ఈ విజయం కేసీఆర్కి అంకితం. ఇదేదో నువ్వు గెలుచుకొచ్చి కేసీఆర్కి ఇచ్చినట్టు కాదు తమ్మి, కేసీఆరే తనలాడి నీ చేతిలో పెట్టిండు. అది ఆయనకు సాగర్ నాన్నకు అంకితం ఇస్తే బాగుండేది. సాగర్ గెలుపుపై స్పందించిన టీఆర్ఎస్ నేతలు రెండో స్థానంలో కాంగ్రెసు బీజేపీ డిపాజిట్ గల్లంతూ సాగర్ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలంటూ బాతాల పోషెట్టి చెప్పిండు. ఇక బాతాల పోషెట్టి నువ్వు చేసిన బాసానం యాదుకుంది కదా మొన్న. ఎట్లెట్లయితే నోముల భగత్ ఓట్లలో పెట్టెలో ఓట్లు దుంకుతాయో నెల్లికల్ లిఫ్ట్ నీళ్లు కూడా అట్టే దుంకుతాయని చెప్పిండు. ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి 6 నెలల్లో రాజీనామా చేస్తాను. ఈ 2 గుర్తుపెట్టుకోరు మరిగా, ఓకేనా? ఈ 6 నెలల్లో నెల్లికల్ లిఫ్ట్ పూర్తి కాకపోతే నేను రాజీనామా చేస్తాను జగదీశ్వర్ రెడ్డి మాటలు. నాగార్జున సాగర్ ప్రజలారా, ఆ తర్వాత ఎట్లెట్లా దుంకుతాయో అట్లట్లా నీళ్లు కూడా దుంకుతాయని చెప్పినటువంటి బాతాల పోషెట్టి బాసానాలు కూడా మీరు గుర్తుపెట్టుకోరు. కీలకంగా ఎదిగాం, ఉనికి కూడా లేని స్థానం నుంచి ఉన్నత స్థాయికి. బెంగాల్లో బీజేపీ ఫలితాలపై ప్రధానమంత్రి మోడీ కేంద్రం తరఫున సహకారం అందిస్తామని హామీ. దీదీ స్టాలిన్ విజయన్కు శుభాకాంక్షలు. కోవిడ్ని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని పిలుపు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలంటూ అయిపోయాయి. విజయోత్సవ ర్యాలీల నిషేధం ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఆయా రాష్ట్రాల సీఎస్లకు సూచనలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం. నీటి ద్వారా ప్రాణవాయువు ఆక్సిజన్ కోసం యుద్ధ నౌకలను రంగంలోకి దింపిన భారత్. ఇండియాలో పెరిగిపోతున్న ఆక్సిజన్ కొరత ఆపరేషన్ సముద్ర సేతు 2గా నామకరణం చేసిన కేంద్రం 7 యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్ తరలింపు ప్రక్రియ అవసరమైతే మరిన్ని నౌకలు వినియోగిస్తామన్న భారత్ నేవీ. బెంగాల్ గెలిచింది, ఇక తప్పుకుంటున్నా. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ జోరు. టీఎంసీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్. తాను చేస్తున్న పని ఇకపై కొనసాగించలేనన్న పీకే. కొంతకాలం విరామం తీసుకుంటామని వివరణ. రాజకీయాల్లో తాను వ్యక్తిగతంగా ఫెయిల్ అయ్యానని వ్యాఖ్యలు. దీదీకి నా శుభాకాంక్షలు అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. నువ్వు ఫెయిల్ కావచ్చు కానీ వీళ్ళనైతే గెలిపించినవు పో. ఇక్కడ మొత్తానికి ఒక కట్టు కట్టిండు. బెంగాల్లో మమతా బెనర్జీ కాలుకో కట్టు కట్టిండు, ఎన్నికలు నడిపించిండు. కథ కట్టు మీదనే నడిచిన ఎన్నికలు. చిత్తైన రాహుల్ మంత్రం. కేరళ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన పాచిక చిత్తైంది. యువ మంత్రాన్ని బాగా జపిస్తూ యువతను ఆకర్షించడానికి కొన్ని స్థానాల్లో యువకులను రంగంలోకి దింపారు. ఆ యువ మంత్రాన్ని కేరళ ఓటర్లు నిర్ద్వందంగా తిరస్కరించారు. కేరళ రాజకీయాలను బాగా అవపోసన పట్టిన సీనియర్లు రాహుల్ వ్యూహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే రాహుల్ యువత అన్న పాచికతోనే ముందుకు పోయిండు. ఆడ బొక్కబొర్ల పడ్డటువంటి పరిస్థితి. కరోనా ఫ్రీడమ్ దిశగా అగ్రరాజ్యం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి నుంచి కొన్ని దేశాలు కోలుకోగా మహమ్మారి కోరల్లో మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతేడాది అమెరికా కరోనాతో అతలాకుతలమైంది. రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవించాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా ఉన్నది. అయితే కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దేశంలోని అందరికీ వ్యాక్సిన్ అందించడంలో అమెరికా సఫలమైంది. 100 రోజుల మాస్కును తప్పనిసరి చేసింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు అమెరికాలో రోజువారీ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు అమెరికా కరోనా కోరల నుంచి బయటపడుతుంది. మాస్క్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న బైడెన్కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారంటూ యోగిది ఎట్లేసుకొని చూడు. ఎప్పుడు ఇదే ఫోటో. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, కేసీఆర్ వింటే ప్రజానికం. కేసీఆరే ఈ పేపర్ చదివిండు అనుకో, ఎవర్రా రాసింది, పైకం పెట్టుకున్నాం రా ఓట్లు, మేము పైసలు పెట్టి ఓట్లు కొన్నాం రా. ఇంకా ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ సరే నోముల భగత్ గెలిచిండు, ఆయనకు శుభాకాంక్షలు. కానీ బాతాల పోషెట్టి నిజాయితీగానే గెలిచిండని మీరు భావిస్తున్నారా? సాగర్లో కేసీఆర్ నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొన్నాడని భావిస్తే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. శరవేగంగా ఎత్తిపోతల పథకాలు పూర్తి. త్వరలోనే నాగార్జున సాగర్ సందర్శిస్తా. సాగర్ ప్రజలకు కేసీఆర్ బాతాల పోషెట్టి కృతజ్ఞతలు. నా విజయం ముఖ్యమంత్రికి అంకితం అని చెప్తా ఉన్నాను. మీ నాయనకు అంకితం చేస్తాం. మీ నాయన లేకపోతే నువ్వే లేవు ముందుగా. ఇక త్వరలో నాగార్జున సాగర్ సందర్శిస్తా. త్వరలో నాగార్జున సాగర్ ప్రజలారా కేల్కతం దుకాన్ బంద్. నెల్లికలు ఎత్తిపోతలు అంటారు, ఇవన్నీ ఇక మీరు చూడరాదు. మిమ్మల్ని బఫూన్ చేసి పెడతాడు బాతాల పోషెట్టి. శివంగి పంజా. బెంగాల్లో బీజేపీ వెనుకంజ. మళ్ళీ మమతదే ఘన విజయం. తమిళనాడులో డిఎంకే జయబేరి. కేరళలో రికార్డు విజయం. వరుసగా రెండోసారి గెలుపు. అస్సాంలో గిద పెద్ద అక్షరాలు ఎందుకమ్మా, నువ్వు మోతాదు చూసుకోవాలి. కానీ
వ్యూహకర్తగా తప్పుకుంటున్న ఐప్యాక్ బాధ్యతలు వేరొకరికి, జీవితంలో మరేదైనా చేయాలి, రాజకీయ నేతగా విఫలమయ్యా, ప్రశాంత్ కిషోర్ ప్రకటనట. ఈటల కబ్జాలో 66 ఎకరాల అసైన్డ్ భూమి ఉందట. బాతాల పోషెట్టి నీ 400 ఎకరాల ఫామ్ హౌస్లో ఎంత భూమి ఉందో సర్వే చేయిస్తావా? ఎన్ని కరెంటు మోటార్లు పెట్టినావు, ఎంత భూదోపిడి చేసినావు, ఎంత జలదోపిడి చేసినావు? బాతాల పోషెట్టిని అరెస్ట్ చేయాలి తక్షణం. ఎందుకంటే మిషన్ భగీరథ పైప్ లైను అందులోకైనా తీసుకుపోయాడు, ఫామ్ హౌస్ లోపలికైనా తీసుకపోతే ఈయన వార్త రాసింది ఈమె ఒకనాడు ఏమని, కేసీఆర్ ఉదారత పైప్ లైన్ దవ్వుకోవడానికి అనుమతి ఇచ్చిండట ప్రభుత్వానికి. ఏం ఉదారతరా నాయన ఇది? ఏమీ లేదా, మిషన్ భగీరథ పైప్ లైన్ పొక్క పెట్టిండు, ఆడ బాయి నింపుకుంటుండు అంతే. మనం పోవాలి ఒకసారి, తెలంగాణ ప్రజలారా మనం ఓసారి పోయి చూసుకొచ్చుకోరి ఆడ, ఆ భూములే మీకు పంచేటి రేపు నిగ్గు తేల్చిన ప్రత్యేక విచారణ కమిటీ అట. ఇವಾಗ ఆయన చెప్తలేడు, ఇప్పుడు శ్మశాన వాటికని కబ్జా పెట్టిండట జశ్వంతరావు, మీ ఎవరు ఎమ్మెల్సీ నవీన్ రావు మేనబావ. అగో ఇప్పుడు ఆయన డాక్యుమెంట్ చూపించింది కదా, దాని మీద చేయరు మీకు దమ్ముంటే. బెదిరిస్తున్నారు, ఒత్తిళ్లు తట్టుకోలేకే లండన్ వచ్చా, కొన్ని రోజుల్లో మళ్ళీ భారత్కు, కుంభమేళాపై వ్యాఖ్యానిస్తే నా తల నరికేస్తారేమో, సిరం CEO పూనావాలట. అయ్యో, మినే పురపోరు కౌంటింగ్ నేడే నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే కేంద్రంలోకి అనుమతి. IASల పర్యవేక్షణలో దవాఖానాలు, ప్రభుత్వ దవాఖానాల నిర్వహణకు పకడ్బందీ నెట్వర్క్ లేదు పీజీలేని ఈ అమ్మ పత్రిక కింద మారేస్తే. చలో ప్రజలారా, మీరంతా అత్యంత జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే నేను చెప్పినా కదా, ముందే చెప్పినా, మళ్ళీ చెప్తా,